బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడుకు చికిత్స జరుగుతోంది. రామ్మూర్తి నాయుడు పరిస్థితి విషమంగా ఉండడంతో నారా లోకేష్ హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరారు. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, అయితే ప్రెసెంట్ రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం ఏ విధంగా ఉంది? సత్తాజ్ ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఏఐజీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కూడా కాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఆయన గత 3 రోజుల క్రితం కూడా రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాల రీత్యా ఆయన 3 రోజుల క్రితం గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా ఆసుపత్రి వర్గాలు మొదట చెప్పాయి. సో కాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్యం చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. నారా రామ్మూర్తి కుమారుడు ఆయన హీరోగా ఉన్నారు. నారా రోహిత్ ఆల్రెడీ ఆయన హాస్పిటల్లోనే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆయన బంధువులందరూ కూడా ఉన్నారు. సో మా కొద్దిసేపటి క్రితమే ఇటు లోకేష్ కూడా వచ్చారు. లోకేష్తో పాటుగా నారా బ్రాహ్మణి కూడా వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆయన ఒక సమావేశం ముగిసిన తర్వాత యాక్చువల్గా ఆయన మహారాష్ట్ర వెళ్లాల్సి ఉండే, కానీ అక్కడ పర్యటన కూడా రద్దు చేసుకొని నేరుగా ఆయన సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఆయన నేరుగా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏఐజీ హాస్పిటల్కి నారా చంద్రబాబు రాబోతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శిస్తారు. పరామర్శించిన తర్వాత ఇప్పటికే కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కూడా నారా రామ్మూర్తి నాయుడు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కాకపోతే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. సో లోకేష్ కూడా లోపలికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ఆయన కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి కాసేపట్లో. సో ఎవరో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మనకి ప్రస్తుతమైతే ఇక లేదంటే ఏ ఆసుపత్రి వర్గాలు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతమైతే నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం అయితే చాలా విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన 1994లో కూడా ఒక చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1994 నుంచి దాదాపుగా 98 వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత రాజకీయాల నుంచి కంప్లీట్గా ఆయన తప్పుకున్నారు. కాకపోతే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొన్ని విభేదాల కారణంగా ఆయన బయటకు వచ్చారు. తర్వాత ఇక హైదరాబాద్లోనే ఆయన ఇక్కడ నివాసం ఉంటున్నారు. సో ఇక ఈ మధ్యకాలంలో ఆయన కొంత యాక్టివ్గా ఉన్నప్పటికీ కొంత అనారోగ్య సమస్యలు ఆయన్ని కొంత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దానిలో భాగంగా ఆయన 3 రోజుల క్రితం ఆయన ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. 3 రోజుల క్రితం ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడే ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా ఏఐజీ ఆసుపత్రులు మొదటగా వెల్లడించడం జరిగింది. తర్వాత హెల్త్ బులెటిన్లు అయితే ఇంకా విడుదల చేయలేదు. మరి కాసేపట్లో నారా రామ్మూర్తి నాయుడు హెల్త్ బులెటిన్ కూడా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సో మనకి త్వరలో కాసేపట్లో కూడా క్లారిటీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో మనకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.